హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు ఈ వీకెండ్స్ అప్డేట్కి స్వాగతం. ఇక గత 7 వారాలుగా ఏదైతే మార్కెట్ బేర్ గ్రిప్ లో ఉందో అండ్ కంటిన్యూస్ రెడ్ బార్స్ రావటం చూసాం. ఈ వారం దానికి భిన్నంగా బుల్స్ టోటలీ కంట్రోల్లో తీసుకున్నారని చెప్పొచ్చు. సో మార్కెట్ మనకు చూస్తే కనుక 7 to 8 వీక్స్ తర్వాత ఈ వారం మనకు ఒక గ్రీన్ బార్ రావటం చూసాం. అది కూడా వెరీ సిగ్నిఫికెంట్ గ్రీన్ బార్, ఎందుకంటే మనకు ఓపెనింగ్ 23,600 దగ్గర ఓపెన్ అవుట్ అని చూసాం. అండ్ ప్రాబ్లీ ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగినాక 23,263 తర్వాత క్లోజింగ్ 23,900 దగ్గర అయింది. అంటే ఓపెన్ కన్నా క్లోజ్ పైన ఉంది. అఫ్ కోర్స్ వారాంతరం హై 23,956. అంటే బుల్స్ టోటలీ కంట్రోల్లోకి వచ్చారు 7 వీక్స్ తర్వాత అని ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. సో వర్స్ట్ అయిపోయింది మార్కెట్లో అంటే డెఫినెట్లీ నో అనే చెప్పాలి. ఎందుకంటే ప్రాబ్లీ మనకి ఓవరాల్ సినారియో మనం చూస్తే కనుక వీక్లీ గ్రాఫ్స్ లోకి వెళ్ళి 26,277 నుంచి 23,263 దాకా రావటం వచ్చాం. అంటే క్లోజ్ టు 3,000 పాయింట్స్ కరెక్ట్ అయింది. సో జనరలీ ఇంత కరెక్ట్ అయినాక ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ అనేది హాల్ట్ అవుతుందో, రివర్సల్ ఎప్పుడైతే వస్తుందో ప్రాబ్లీ ఒక రిట్రేస్మెంట్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ 3,000 పాయింట్స్ ది ఫిబొనాచి ప్రకారం చూస్తే కనుక ఫస్ట్ 20% రిట్రేస్మెంట్ అంటే 600 పాయింట్స్ పెరుగుతుంది. తర్వాత 33% రిట్రేస్మెంట్ అంటే క్లోజ్ టు అబౌట్ 900 పాయింట్స్ పెరుగుతుంది. తర్వాత 50% రిట్రేస్మెంట్ అంటే 1,500 పాయింట్ పెరగాలి. సో లో నుంచి 23,263 నుంచి 33% రిట్రేస్మెంట్ చూసుకున్నా కూడా ప్రాబ్లీ 24,000 ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ వారం రావడం చూస్తున్నాం. సో ఒకవేళ 50% రీట్రేస్ అయింది అంటే కనుక మేబీ 24,500 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అది నెక్స్ట్ వీక్ లో. సో ఏదైనప్పటికీ ఈ ట్రెండ్ అనేది అయితే ఇంకా డౌన్ గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈవెన్ వీక్లీ చార్ట్స్ లో కూడా మనం చూస్తే కనుక లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజిమినే స్టార్ట్ అవుతుంది, ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ వీకెండ్ చార్ట్ లోకి మనం వెళ్ళి చూస్తే 24,366 పైన నెక్స్ట్ వీక్ క్లోజ్ అయింది అంటే కనుక వీక్లీ బేసిస్ లో ఒక అట్లీస్ట్ షార్ట్ టర్మ్ లో ఫార్మేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ రేంజ్ అనేది చాలా వైడ్ గా రావటం చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే 23,500 నుంచి 23,200 మధ్యలో డిమాండ్ జోన్ గా మనకి చార్ట్స్ లో చూపిస్తుంది. అదేవిధంగా సప్లై జోన్ చూస్తే కనుక 24,300 నుంచి 24,600 మధ్యలో చూపిస్తుంది. సో ప్రాబ్లీ ఆ రేంజ్ వస్తుందా లేదా, ఎటు మూవ్ అవుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే రేపు మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ దాని రియాక్షన్ నెక్స్ట్ వీక్ ఫస్ట్ డే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ మనం చూస్తే కనుక మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ థర్స్డే రోజు ఉంది. కాబట్టి ఎలా బిహేవ్ చేస్తుంది మనం వేచి చూడాల్సింది. సో ఈ వారం మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద ఐటీ అండ్ ఆటో నేమ్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ బిగ్గెస్ట్ గెయినర్ పవర్ గ్రిడ్ గా చెప్పుకోవాలి, అబౌట్ 7.5% పెరగటం చూసాం. దాని తర్వాత M&M ఒక 7% పెరిగింది. అండ్ అదర్ నేమ్స్ లైక్ హీరో మోటార్, స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మనం ఏదంటాం, లేదంటే వేరే నేమ్స్ లైక్ టాటా మోటార్స్ లాంటివి ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇంకా నెక్స్ట్ బిగ్గెస్ట్ గెయినర్ యాజ్ ఎ సెక్టర్ ఏది అంటే కనుక ఐటీ అని చెప్పుకోవాలి. సో ఆల్ ద ఐటీ నేమ్స్ రైట్ ఫ్రమ్ TCS, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక మెటల్స్ కూడా ఈ వారం గత వారం ఒక వీక్నెస్ తర్వాత ఈ వారం ఆల్మోస్ట్ 4 to 5% దాకా పెరగటం చూసాం. FMCG సర్ప్రైజింగ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ చేసిన స్టాక్స్ లో నెస్లే, ట్రెంట్ అండ్ లీవర్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో కూడా ఈరోజు ఈ వారం కొద్ది పాజిటివిటీ రావటం చూసాం. బిట్వీన్ 1 to 2% లైక్ ICICI బ్యాంక్ ఇవన్నీ కూడా. అండ్ ఫార్మా కూడా పాజిటివ్ గా ఉంది. సో బిగ్గెస్ట్ లూజర్ ఎవరయ్యా అంటే కనుక అదాని ఎంటర్ప్రైజెస్ అని చెప్పాలి, 21% డౌన్. సో ప్రాబ్లీ మనకి అదాని మీద ఏదైతే $250 బిలియన్ బ్రైబ్ ఎలిగేషన్ వచ్చిందో ఆ న్యూస్ తోటి అదాని ఈ వారం ఒక బిగ్ క్రాక్ రావటం చూసాం. దాని స్పిల్ ఓవర్ మనకి దాని పోర్ట్ మీద కూడా పడింది, ఒక 10% డౌన్ సైడ్ క్లోజ్ అవటం చూసాం. ఇక ఇన్సూరెన్స్ నేమ్స్ ఈ వారం మొత్తం కూడా ఒక సెల్ ఆఫ్ కి గురయ్యేది రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే. సో ప్రాబ్లీ 4% SBI లైఫ్ అండ్ HDFC లైఫ్ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనకు చూస్తే కనుక వీక్ అయిన వాటిలో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో BPCL అండ్ ONGC, NTPC లాంటి స్టాక్స్ కొద్ది వీక్ అయ్యాయి. కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫాక్ట్ రిలయన్స్ కూడా స్వల్పంగా ఈ వారం నష్టపోవటం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ కన్సాలిడేషన్ అనేది స్టిల్ కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 49,654 అది ఇంకా బ్రీచ్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ వారంలో 49,787 ఏదైనప్పటికీ గత 8-9 వారాలుగా కన్సాలిడేషన్ ఈ వారం కూడా కొనసాగిందని చెప్పొచ్చు, విత్ ఏ స్మాల్ లోవర్ లోగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ లో 49,904 అండ్ ఈ వీక్ లో 49,787. బట్ క్లోజింగ్ వాజ్ గుడ్
ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ 50,170 దగ్గర క్లోజ్ అయితే ఈ వారం 51,200 దగ్గర అరౌండ్ క్లోజ్ అవుట్ అని చూసాం. సో 1000 పాయింట్స్ పైన ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయినప్పటికీ ఇది కన్సాలిడేషన్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది 200 మూవింగ్ యావరేజ్ కట్ చేయలేదు అండ్ స్వింగ్ లో కూడా కట్ చేయలేదు. బట్ డౌన్ సైడ్ రేంజ్ సిగ్నిఫికెంట్లీ కొద్దిగా అప్ సైడ్ మూవ్ అయిందని చెప్పొచ్చు ఇప్పుడు, ఎందుకంటే మనకి వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ 50,194 ఏదైతే ప్రీవియస్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ లో ఉందో ఇవాళ ఎక్స్టెండింగ్ లో అయింది కాబట్టి ఈ వారంలో 50,200 నుంచి 49,600 మధ్యలో సపోర్ట్ జోన్ గా పరిగణించాలి. అట్ ద సేమ్ టైం డిమాండ్ జోన్, రెసిస్టెన్స్ జోన్ సప్లై జోన్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఐ థింక్ దగ్గరలోనే ఉందని చెప్పాలి, ఎందుకంటే 52,860 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 52,493 దగ్గర ఒక స్వింగ్ హై రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ అరౌండ్ 52,500 మధ్యలో రెసిస్టెన్స్ జోన్ అండ్ 50,500 అండ్ 50,000 మధ్యలో సపోర్ట్ జోన్ గా మనం తీసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ ఈ వారం ఒక మంచి అప్మూవ్ రావడం చేసాం. ఫెడరల్ బ్యాంక్ వాజ్ ద బిగ్గెస్ట్ గెయినర్, 6.2% పెరగటం చేసాం. దాని తర్వాత EU బ్యాంక్, కోటక్ బ్యాంక్, HDFC బ్యాంక్ ఇవన్నీ కూడా 3% పైన పెరగటం చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ICICI, IDFC, యాక్సిస్ ఇవన్నీ కూడా అరౌండ్ 1% పెరగటం చేసాం. సో వీక్ అయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ PSU నేమ్స్ లో 2 తీసుకోవచ్చు మనం. బ్యాంక్ ఆఫ్ బరోడా 2% పర్సన్ చేసాం, అదేవిధంగా క్యాన్ బ్యాంక్ 0.5%. అండ్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్ లో సింగిల్ ఆర్ ఓన్లీ లూజర్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ ప్రాబ్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ వారం సెక్టోరియల్ అనాలిసిస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐటీ సెక్టర్ వాజ్ అవుట్ పర్ఫార్మింగ్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి, ఎందుకంటే ఐటీ యాజ్ ఎ ఇండెక్స్ 43,300 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం ఈ వారం, జస్ట్ 300 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో అదొక బిగ్ థమ్స్ అప్ ఇచ్చింది ఈ వారం. దాని తర్వాత ఫార్మా కూడా చాలా స్టడీగా ట్రేడ్ అయింది. అండ్ దాని తర్వాత సర్వీసెస్ ఇండస్ట్రీ, సో మాక్సిమం మనకి ఐటీ అండ్ బ్యాంకింగ్ నేమ్స్ ఉన్నాయి ఆ సెక్టర్ లో, అవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. ఇక వీక్ అయిన సెక్టర్స్ ఆర్ స్టిల్ బిలో 200 మూవింగ్ యావరేజ్ ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో ఆ సెక్టర్స్ మనం వెళ్ళి చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టిల్ 200 మూవింగ్ యావరేజ్ కింద ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ కింద ఉంది, ఇంకా PSU బ్యాంక్స్ ఉంది, మెటల్, మీడియా, FMCG నేమ్స్ అన్ని కూడా బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో ఇండెక్స్ పెరిగింది కదా అని చెప్పి ఏ సెక్టర్ పడితే ఆ సెక్టర్, ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ మాత్రం డెఫినెట్లీ వీ షుడెంట్ బై అని మా ఉద్దేశం. ఇక ఇండివిజువల్ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక క్యాష్ సెగ్మెంట్ లో కిరి ఇండస్ట్రీస్ 27% పెరిగింది, సుప్రియా లైఫ్ సైన్సెస్ 25% పెరగడం చూసాం, అదేవిధంగా జిందాల్ ఫోటో 21%. సో ఈ బేర్ మార్కెట్ లో కూడా చాలా స్టాక్స్ బుల్లిష్ గా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. అదేవిధంగా లాట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మామా ఎర్త్ రిజల్ట్స్ తర్వాత 40% ఈ వారం క్రాక్ అవుట్ అని చూసాం. అదాని గ్రీన్, అఫ్ కోర్స్ అదాని మీద ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో అవి 30% పడింది. అండ్ అదాని ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్ చూస్తే కనుక ప్రాబ్లీ 26% వీక్ అవుట్ అని చేసాం. అండ్ గ్యాస్ బేస్డ్ వాళ్ళ కోటా తగ్గిస్తున్నారు అన్న గవర్నమెంట్ వార్తలు రావడంతో IGL ఒక 22% క్రాక్ అవుట్ అని చేసాం. అదేవిధంగా మెడికో కానీ, ఆస్ట్రాన్ కానీ, సాంగ్వి మూవర్స్ ఇవన్నీ బిట్వీన్ 10 to 13% దాకా క్రాక్ అవుట్ అని చేసాం. ఇక ప్రతి వారం లాగే మనం ఈ వారం కూడా ఒక 4 స్టాక్స్ తీసుకోవడం జరిగింది. సో బ్యూటీ అండ్ మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే కనుక మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ కూడా దే ఆర్ గోయింగ్ విత్ గుడ్ ఫండమెంటల్ స్టాక్స్ బేస్డ్ ఆన్ టెక్నికల్స్ అన్నట్టు మాకు అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా చాలా క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ వస్తున్నాయి. ఇంతవరకు కూడా మాకు ఎవరు కూడా పెన్నీ స్టాక్స్ ఎవరు అడగలేదు, నేమ్స్ లైక్ సుజలాన్, ఐడియా ఇలాంటివి ఎవరు అడగలేదు. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఈ వీడియోస్ చేస్తున్నందుకు. అండ్ ప్రాబ్లీ ఈ వారం ఒక 4 స్టాక్స్ ఏవైతే చూస్ చేసామో, ఫస్ట్ వన్ టెక్ మహీంద్రా తీసుకుందాం మనం. సో ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ ఇన్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ గా చెప్పొచ్చు. ఇప్పుడే అనుకున్నాం మనం నిఫ్టీ 80 నియర్ టు ఆల్ టైమ్ హై ఉంది, జస్ట్ అబౌట్ 300 పాయింట్స్ అవే, సో నాట్ ఈవెన్ 1%. సో ఈ స్టాక్ కరెంట్లీ 1748 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ జస్ట్ 14 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై, 1761 ది ఆల్ టైమ్ హై. అండ్ ట్రంప్ విక్టరీ అయినాక యూఎస్ ఎలక్షన్స్ లో ప్రాబ్లీ ఈ స్టాక్ ఒక బిగ్ ర్యాలీ రావటం చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఆల్ ద సెక్టర్ లో అన్ని స్టాక్స్ కూడా వచ్చాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే దీనికి సపోర్ట్ పాయింట్ కొద్ది దూరంగా ఉంది. డెఫినెట్లీ న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు సపోర్ట్ పాయింట్ అనేది దూరంగా ఉంటుంది. సో 1595 ఏదైతే స్వింగ్ లో ఉందో అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. సో ఈ స్టాక్ ని ఐ థింక్ అగ్రెసివ్ గా కొనకుండా స్లోగా అక్యుములేట్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా మా ఉద్దేశం. సో బిట్వీన్ 1740 అండ్ 1595 డెఫినెట్లీ ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయాలి. ఇన్ కేస్ ఎవరైనా ట్రేడింగ్ స్టాక్ పెట్టాలి అంటే కనుక 1565 కింద ట్రేడింగ్ కూడా
ట్రేడింగ్ స్టాక్ కూడా మేము సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఒకవేళ ఐటీ సెక్టర్ యాజ్ ఎ హోల్ వీక్ అయిపోయింది అనుకుంటే కనుక ఈ స్టాక్ కూడా పడుతుంది. ఏ స్టాక్ కూడా ఇట్స్ నాట్ ఫర్ ఎవర్ పెరిగే స్టాక్స్ ఏవి ఉండవు కాబట్టి స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ట్రేడర్స్, వేరే ఇన్వెస్టర్స్ అయితే దే కెన్ హోల్డ్. అండ్ ప్రాబ్లీ దీని టార్గెట్ 1896 నుంచి 1964 వరకు ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో, కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 1 to 1.5 year టైంలో. ఇక రెండో స్టాక్ మనం తీసుకుంది ఆర్బిఎన్ఎల్. సో మనందరికి తెలిసిన సుపరిచితమైన స్టాక్ ఇది, రైల్వే స్టాక్ ఇది. సో మనకి ఏంటంటే ఆర్బిఎన్ఎల్ ఇన్ఫాక్ట్ మాకు బాగా అనిపించింది ఏంటి అంటే కనుక స్టాక్ చూస్ చేసేది కూడా చాలా మంచిగా చూస్ చేస్తుంది. సో రైల్వే థీమ్ నే తీసుకున్నా కూడా ప్రాబ్లీ రైల్టెల్ అండ్ ఇర్కాన్ తీసుకోలేదు మన ఇన్వెస్టర్స్, ఎందుకంటే అవి రెండు కూడా బిలో 200 day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. వేరే ఆర్బిఎన్ఎల్ జస్ట్ 200 day మూవింగ్ యావరేజ్ గా ట్రేడ్ అవుతుంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 422. సో అన్ని పిఎస్యు స్పేస్ లాగే ఈ స్టాక్ కూడా పర్సన్ చేసాం. దీని ఆల్ టైమ్ హై 647. యాక్చువల్లీ దీని జర్నీ 177 నుంచి స్టార్ట్ అయింది 2024 జనవరి, అంటే 10 months బ్యాక్. అండ్ ఇది 647 జూలై వచ్చేసరికి పీక్ అవుట్ చేసాం, అంటే జూలై వచ్చేసరికి టాప్ అవుట్ అయింది. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక జూన్ రిజల్ట్స్ ఏవైతే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజు బాటమ్ చూస్తే 312. సో ప్రాబ్లీ ఈ స్టాక్ చాలా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తుంది ఈ టైంలో, ఎందుకంటే లాట్ ఆఫ్ రైల్వే నేమ్స్ ఏవైతే ఉన్నాయో July 4th కింద కూడా క్లోజ్ అవటం చూస్తున్నాం. బట్ ఈ స్టాక్ స్టిల్ జూలై లోస్ తో కంపేర్ చేస్తే ఇంకా 30% పైన ట్రేడ్ అవుతుంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 422. మేబీ ఈ స్టాక్ లో కూడా కరెక్షన్ రావచ్చు, వచ్చినప్పుడు 330, 360 అనేది ఒక క్లియర్ డిమాండ్ జోన్ గా మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. సో అప్ టు 360 అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. మేబీ రానున్న రోజుల్లో ఇది ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే 647 హిట్ కానప్పటికీ మేబీ 526 to 550 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ ఇస్ గుడ్. సో బై డిప్స్ అని మనం స్ట్రాటజీ లాగా ఆర్బిఎన్ఎల్ కూడా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ నే మనం చూస్తే కనుక పవర్ గ్రిడ్. సో వెరీ సోబర్ స్టాక్ ఇది, ఎందుకంటే వెరీ లో బీటా స్టాక్. ఈవెన్ పిఎస్యు స్పేస్ అయినప్పటికీ దీనిలో వొలటాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ స్టాక్ అన్ని పిఎస్ఎస్ లాగా 5 bagger 10 bagger అవ్వలేదు, ఒక స్టడీ రిటర్న్ ఇచ్చే స్టాక్ ఇది. సో ఈ జనవరిలో చూస్తే కనుక 226 రూపీస్ ఉన్న స్టాక్ సెప్టెంబర్ వచ్చేసరికి 366 దాకా పెట్టడం చూసాం. దాని తర్వాత అన్ని పిఎస్యూస్ కరెక్షన్స్ తో పాటు ఇది కూడా కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో కరెంట్లీ 336 ఉంది. ఇన్ఫాక్ట్ ఈ మంత్ లోనే 308 దాకా రావటం చూసాం. సో 308 ఈస్ అ గ్రేట్ సపోర్ట్. అండ్ సెకండ్ థింగ్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే చూసామో June 4th రోజు, ఆ రోజు లో ఇస్ 279. సో 279 ఈజ్ ఎ రాక్ సాలిడ్ సపోర్ట్ లో మనం పరిగణిస్తాం. అండ్ 307 ఇట్ సెల్ఫ్ ఇస్ 200 day మూవింగ్ యావరేజ్. సో ఈ స్టాక్ ని బిట్వీన్ 330 to 290 వరకు డెఫినెట్లీ అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. కాకపోతే ఈ స్టాక్ కి చాలా పేషెన్స్ ఉండాలి అండ్ వెరీ స్లో మూవర్ కాబట్టి మేబీ ఈ స్టాక్ ని 1 to 2 years ఎవరైనా హోల్డ్ చేసి ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్, ఐ థింక్ ఈ స్టాక్ ఈజ్ ఎ సేఫ్ బెట్. ఎస్పెషల్లీ రిస్క్ తక్కువ తీసుకునే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే షుడ్ బై దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అని వి బిలీవ్. అండ్ ఫోర్త్ స్టాక్ ఇస్ కెనరా బ్యాంక్. సో ఈ స్టాక్ ని రీసెంట్లీ బ్యాంక్ నిఫ్టీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ప్రాబ్లీ అన్ని పిఎస్యు బ్యాంక్స్ నేమ్ లాగా ఈ స్టాక్ కూడా కరెక్షన్ కి గురవటం చేసినాం. బట్ దీని ర్యాలీ మనం చూస్తే కనుక 63 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 128 రూపీస్ విత్ ఇన్ 8 months మూవ్ అవటం చూసినాం. సో ప్రాబ్లీ 68 to 128 బై జూన్ ఇది టాప్ అవుట్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ జూన్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో వాజ్ 96, అది కూడా ఈ మంత్ డౌన్ సైడ్ సర్పాస్ చేయటం చూసాం. అండ్ ప్రాబ్లీ ఇట్ మై టేక్ టైమ్. సో జనరల్లీ ఏంటంటే ఈ స్టాక్ మూవ్మెంట్ మనం 60 to 128 చూస్తే కనుక ఆల్మోస్ట్ 70 రూపీస్ పెరగటం చూసాం. బట్ రిట్రేస్మెంట్ వైజ్ చూస్తే కనుక ఇది మోర్ దాన్ 50% రిట్రేస్ అయింది. సో జనరల్లీ 50% కన్నా ఎక్కువ రిట్రేస్ అయిన స్టాక్స్ మనకి 100 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మేబీ వర్స్ట్ కైండ్ ఆఫ్ సెల్ ఆఫ్ బ్యాంకింగ్ స్పేస్ లో వస్తే కనుక ఇది మళ్ళీ 76 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రిస్క్ అనేది ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నో బిలో 200 day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది విచ్ ఇస్ 104. దీనిలో స్ట్రెంత్ రావాలంటే 104 పైనే దీనిలో స్ట్రెంత్ వస్తుంది. అదర్వైజ్ ఇది 76 వరకు అక్యూములేట్ చేయదగ్గ స్టాక్. అండ్ ఐ థింక్ ఈవెన్ గవర్నమెంట్ కూడా క్యూఐపీ అరౌండ్ 104 దగ్గర ప్లేస్ చేయటం చూసాం ఈ స్టాక్ కి. మేబీ అది ఒక బెంచ్ మార్క్ అయిపోతుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో. ఆఫ్ కోర్స్ మార్కెట్ వీక్ ఉంది కాబట్టి ఈ స్టాక్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ కూడా ఇట్ షుడ్ బి బాట్ ఇన్ అని మా ఉద్దేశం అప్ టు 76.
128 అయితే ఈజీగా అచీవబుల్ ఉంది ఇన్ ద నెక్స్ట్ 2 years. సో 30-35% కైండ్ ఆఫ్ రిటర్న్స్ 2 years లో వస్తుంది అనుకున్నట్టు. అండ్ ప్రాబ్లీ ఆ రిటర్న్స్ లో హ్యాపీ ఉన్న క్లయింట్స్ ఈ స్టాక్ ని అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. హ్యాపీ వీకెండ్ టు ఆల్ అవర్ వ్యూవర్స్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక న్యూ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.